మీ అందరికీ కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి పల్లె బాట పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని పెట్టి పట్టణాల్లో ఎక్కడైతే బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ కానీ, చెత్త పదార్థాలు కానీ, ఆహార వ్యర్థ పదార్థాలు కానీ ఎక్కడ వేసిన డంపులు పూర్తిగా నీట్గా రోడ్లన్నీ కూడా క్లీన్ చేయటం, దానిలో భాగంగా క్లీన్ చేసిన చోట చెట్లు పెట్టే కార్యక్రమం. ఇప్పుడే ఎస్ఎఫ్ఏలకి మన మిత్రులకి సన్మానం చేశాం. ఆక్యుపేషన్లు చేసి ప్రజలకి రవాణా సౌకర్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు విస్తరణ చేసిన సందర్భంగా చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి 10 రోజుల సమయాన్ని కేటాయించడానికి మా డీసీ గారు, మా స్థానిక కార్పొరేటర్లు అందరూ, స్థానిక నాయకులు అందరూ కూడా కలిసి మన ప్రాంతాన్ని మంచి ప్రాంతంగా తయారు చేసుకుందాం అనే భాగంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. మీకు తెలుసు, వర్షాకాలం వచ్చిందంటే అంటువ్యాధులు ఏ రకంగా వస్తాయనే విషయం, వాటినన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛందంగా మహిళలు కానీ పురుషులు కానీ వారి ఇళ్ల దగ్గర నీటి నిల్వలు కానీ వ్యర్థ పదార్థాలు కానీ లేకుండా మన పరిశుభ్రంగా ఉండేందుకు అన్ని ప్రాంతాలని శుభ్రం చేసుకోవటం ఒకటి. రోడ్ల మీద ఎక్కడ నీట్గా ఉండే విధంగా మా జిహెచ్ఎంసీ సిబ్బంది, మా జోనల్ కమిషనర్ గారు కానీ, మా డీసీ గారు కానీ, మా డాక్టర్ గారు కానీ, మా శానిటేషన్ సిబ్బంది కానీ, ఎస్ఎఫ్ఏలు కానీ అందరూ పాత్రదారులు అవుదాం. వారే పాత్రదారులు అయితే మన ప్రాంతాలను శుభ్రం చేసుకోలేం. దానిలో మన పాత్ర ఉన్నది అని చెప్పి ప్రజలంతా కూడా కలవాలా, చేయి కలపాలా. మన ప్రాంతాలను శుభ్రం చేసుకోవడంలో కీలక పాత్ర నాది ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించినట్టయితే ఇదొక మంచి ప్రాంతంగా, హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న ప్రాంతం. మరి కరోనాలో ఏ రకంగా ఇబ్బంది పడ్డాం, అంటువ్యాధులు ఏ రకంగా విస్తరించి ఇబ్బంది పెట్టినాయి, హాస్పిటల్లో సామాన్యమైన కుటుంబాలు, పేద కుటుంబాలు, మధ్యతర కుటుంబాలు ఏ రకంగా ఇబ్బందులు పడ్డాయి అనేది కళ్ళారా చూసాం. వాటిని దృష్టిలో పెట్టి భవిష్యత్తులో ఇవి మనం రాకుండా చేయాలంటే శుభ్రత అవసరం. మరి కరోనా మూమెంట్లో శానిటైజర్స్ కానీ, మాస్కులు కానీ, సోషల్ డిస్టెన్స్ కానీ ఏ రకంగా పాటించాం. ఇది జీవితాల్లో మార్పు రావాలా. అనుకోని వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉన్నాయి. వీటిని అరికట్టాలా, మన ప్రాంతాలకు రాకుండా చేసుకోవాలంటే మనం కొన్ని నియంత్రణ అవసరం. మనుషులు మారాలి, మనుషుల్లో మార్పు రావాలి. ఇదివరకు గుంపులుగా చేరేవాళ్ళం, మంచి బ్రహ్మాండంగా ఫంక్షన్లు చేసుకునేవాళ్ళం, బ్రహ్మాండంగా బహిరంగ సభలు పెట్టుకునేవాళ్ళం. వాటి మూలంగా కూడా ఇవాళ కరోనా విస్తరించింది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటివి జరగకుండా ప్రజల్లో అవేర్నెస్ కల్పించి మంచి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ నాంది పలకాలి. దీనిలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కీలక పాత్ర పోషించాలి. మన ప్రాంతాల్లో మేము కూడా ఇది చేసాం, మా ప్రాంతం చూడండి అనే విధంగా స్థానిక నాయకులంతా కూడా సహకరించి కార్యక్రమాలు చేయాలి. మేము కానీ, కార్పొరేటర్లు కానీ, స్థానిక అధికారులు కానీ పూర్తిగా సహాయ కార్యక్రమాలు సహకరించే బాధ్యత మేము తీసుకుంటాం. అభివృద్ధి విషయంలో మీకు ఎక్కడ కూడా వెనకాడే ప్రసక్తి లేదు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందో ఆ ప్రాంతాలను ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేసే బాధ్యతను కూడా మేము తీసుకుంటాం. దీనిలో కూడా మీ పాత్ర ఉండాలి. చక్కగా ఎక్కడికక్కడ ఏ ప్రాంతాల్లో ఇబ్బందులు ఉంటే ఆ ప్రాంతాల్లో రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. మేము ఇప్పుడే మా నాగేంద్ర గారు అన్న, మాకు మా డివిజన్కి ఏం డబ్బులు ఇస్తున్నామంటే, ఏ డివిజన్ లేదన్నా 3 డివిజన్లకి 150 కోట్లు పెట్టాం. గత ప్రభుత్వాల్లో ఒక డివిజన్కి 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు ఖర్చు పెడితే గొప్పగా ఉండేది. మేము ఖర్చు పెట్టినవి కాక ప్రపోజల్సే ఒక్కొక్క డివిజన్కి 50 కోట్ల రూపాయలు పెట్టడం. అలాగే మన మంచి ప్రాంతాలుగా తయారు చేసుకోవడానికి మన పాత్ర ఉంది. అభివృద్ధి విషయంలో రాజకీయాలకి అతీతంగా అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేసే బాధ్యతలు మేము తీసుకుంటాం. మీరు మన ప్రాంతాలని శుభ్రంగా ఉండేటట్టు, మన పిల్లలు, మన కుటుంబాలు కూడా ఆరోగ్యంగా ముందుకెళ్ళేటట్టుగా కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మీరందరూ కూడా
దృష్టి పెట్టండి. ఎమ్మెల్యే గారు వచ్చారు, కార్పొరేటర్ గారు వచ్చారు, అధికారులు వచ్చారు, వీళ్ళని చూడటానికి వచ్చే కార్యక్రమాలు వద్దు. ఈ మంచి పనిలో నా పాత్ర ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించినట్టయితే మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి, మన పిల్లలు బాగుంటారు, మన భవిష్యత్తు బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలని చెప్పి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మీరు ఈ 10 రోజుల పాటు ఏదో ఒక ప్రతిరోజు కూడా సమయాన్ని కేటాయించే విధంగా కృషి చేయాలా. రోజు ఒక రోడ్డు కావచ్చు, ఒక మెయిన్ రోడ్డు కావచ్చు, ఒక బస్తీ కావచ్చు, చెట్ల పెంపకం, చెట్లు కూడా ఏ రకంగా పెట్టాలి, ఏ రకంగా పెంచాలి అనేది ఇంచుమించుగా అందరికీ కూడా అవగాహన ఉంది. పెళ్లి రోజునో, పుట్టినరోజునో, లేకపోతే ఏదైనా మంచి శుభకార్యం రోజున కూడా ఒక చెట్టు నాటితే ఆ తీపి గుర్తులుగా భవిష్యత్తు తరాలకి తీపి గుర్తులు మిగిలిపోతాయి. చక్కటి గాలిని ఇస్తుంది, చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని కూడా మనం గమనించి అవేర్నెస్, మీడియా మిత్రుల ద్వారా కూడా అవేర్నెస్. ఇంతకుముందు టీవీలో ఈ 5-6 ఏళ్ళ నుంచి రావట్లే, కానీ అంతకుముందు ఒక యాడ్ వచ్చేది. ఈ చెట్టు మా తాతగారు పెట్టారు, ఆ గాలిని, ఆ నీడని ఆ చెట్టు కింద నేను ఎంజాయ్ చేస్తున్నాను మా మనవడు చెప్తా ఉంటే మనం చూసి సంతోషపడేవాళ్ళం. ఆ రకంగా భవిష్యత్ తరాలు, మా నాన్నగారు ఏం చేశాడు, మా తాతగారు ఏం చేశారు, మా కుటుంబం ఏం చేసింది అనేది కూడా ఇంటి ముందు కావచ్చు, వీధిలో కావచ్చు, ఇంటి లోపల కావచ్చు, మీకు నచ్చినటువంటి మొక్కలు పెట్టి మంచి వాతావరణం ఏర్పాటు చేసుకోవడంలో మీరు అందరూ కూడా కీలక పాత్ర పోషించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతాం. మా తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేకున్నా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్నటి నుంచి జూలై 1 నుంచి 10 రోజుల పాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఈ కార్యక్రమం పెట్టి మనము అందరం కలిసి భాగస్వాములై మన ఇండ్లను, మన బస్తీలను, మన పట్టణానికి బాగా చేయాలని మా అందరికీ సందేశాలు ఇచ్చినందుకు మేము నిన్నటి నుంచి ఈ 10 రోజుల పాటు ఇదంతా క్లీన్ చేసి ఒక ఆదర్శవంతంగా నా డివిజన్ని, మా ఎమ్మెల్యే గారు మా కాన్స్టిట్యున్సీ కూడా, ఈ తెలంగాణలో మా కాన్స్టిట్యున్సీ అంటే షేలింగపల్లి గుండెకాయ లాంటిది. అదేవిధంగా దీనికి ముందుకు తీసుకెళ్తున్న మా సహకరిస్తున్న కేసీఆర్ గారికి, మా కేటీఆర్ గారికి, మా ఎంపీ గారికి, మా ఎమ్మెల్యే గారికి, నా తరఫున, మా డివిజన్ తరఫున, అందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.